ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే కాకుండా ఈ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని 44, 45, 46, 64 డివిజన్లకు చెందిన 45 మంది బాధితులకు 11,14,500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 43,04,908 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. పంపడం జరిగింది. పంపిన కార్యక్రమంలో ఈరోజు కవిత మన డాక్టర్ కడియం కావ్య గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే వారు కూడా అందుబాటులో ఉంది. సో వారి ద్వారా కూడా మహిళా సొంత అందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా మన కళ్యాణ లక్ష్మి 43 లక్షల చిల్లర చెక్కులు, అలాగే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ నుండి 11 లక్షల చిల్లర చెక్కులను తీసుకొని రావడం జరిగింది. అటు చెక్కులను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా వేదిక ద్వారా వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా ఎవరైతే ఇన్ని రోజుల నుండి వెయిట్ చేశారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఎలాంటి వీటి కోసం ఎవరు కూడా ఒక పైసా కూడా అందరికీ మా కార్యకర్తలందరూ కూడా దగ్గరలో ఉండి వారిని అందరినీ సమీకరించి సరైన వారిని గుర్తించి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్లో ఖాళీ పేరును సెల్ నెంబరే ఉంటుంది, చాలా గుర్తించడం కష్టం ఉంటుంది. కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటే అవి షాదీ ముబారక్ అంటే ఐడెంటిటీ ఉంటుంది. బట్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లో గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ మొత్తం చెక్కులు తేవడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో 100 పెట్టలేదు. అందులో కొన్ని కరీంనగర్, కొన్ని మిగతా జిల్లాలకు కూడా వచ్చింది. వారందరికీ కూడా టెలిఫోన్ ద్వారా మెసేజ్ చేసి వారిని ఆహ్వానించి వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ధన్యవాదాలు. దీనికోసం మీరందరూ సహకరించారు.